హిండెన్బర్గ్ నివేదికను అటు అదానీ కంపెనీ ఇటు సెబీ చైర్పర్సన్ మాధవీపురి బొచ్ కొట్టిపారేశారు. అసలు ఆ నివేదికలో ఏముంది, ఎందుకు అంతగా వివాదాస్పదమవుతోంది? ఏడాదిన్నర కిందట అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ తాజాగా మరో బాంబు పేల్చింది. ఈసారి నేరుగా సెబీ చీఫ్ మాధవీపురి బచ్ పైనే ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన బెర్ముడా, మారిషస్ ఫండ్లలో మాధవి, ఆమె భర్త ధవల్ బచ్ కు రహస్య వాటాలు ఉన్నాయని పేర్కొంది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఇండియా ఇన్ఫోలైన్ ద్వారా 2015 జూన్ 5న సింగపూర్లో ఈ ఖాతా తెరిచారని తెలిపింది. ఈ మేరకు శనివారం తన వెబ్సైట్ లో పోస్ట్ చేసిన బ్లాగ్ లో ఆరోపించింది. మాధవి దంపతులు 2015లో అదానీ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా 2017లో మాధవి బచ్ సెబీలో శాశ్వత డైరెక్టర్ పదవి చేపట్టారు. 2022 మార్చిలో సెబీ చీఫ్ గా నియమితులయ్యారామె. అదానీ విదేశీ ఫండ్లలో వీరి పెట్టుబడి 84 కోట్ల రూపాయలని అంచనా. అదానీ గ్రూప్ అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సెబీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. అదానీ గ్రూప్ తో సెబీ చీఫ్ కు ఉన్న సంబంధాల వల్లే ఈ నివేదిక వచ్చిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. అదానీ అక్రమాలపై తాము నివేదిక విడుదల చేసి 18 నెలలు అవుతున్నప్పటికీ మారిషస్, ఇతర విదేశీ షెల్ కంపెనీలపై చర్యలు చేపట్టేందుకు సెబీ ఏమాత్రం ఆసక్తి చూపలేదని హిండెన్బర్గ్ తన బ్లాగ్ లో పేర్కొంది. అదానీ గ్రూప్ చాలా కాలంగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడటంతో పాటు అనుచిత పద్ధతిలో గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందని 2023లో విడుదల చేసిన రిపోర్టులో ఆరోపించింది. అయితే తమ జీవితం తెరిచిన పుస్తకమని ఏ శాఖ అధికారులు కోరినా తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లోని ఏ ఆర్థిక కార్యకలాపాల వివరాలు వెల్లడించేందుకైనా మాకు ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు మాధవి దంపతులు. తమ జీవితంలో ఏ ఆర్థిక లావాదేవీకి చెందిన వివరాలైనా ఇస్తామన్నారు. హిండెన్బర్గ్ పై సెబీ చర్యలు తీసుకొని షోకాజ్ నోటీసు జారీ చేయడంతో ఆ సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు ప్రయత్నించిందంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు హిండెన్బర్గ్ సంస్థ కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తుందని కొట్టి పారేసింది అదానీ సంస్థ. వ్యక్తిగత లాభం కోసం సమాచారాన్ని వక్రీకరిస్తూ మదుపర్లను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తుందని తెలిపింది. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరిగినట్లు పేర్కొంది. అవన్నీ నిరాధారమైనవని తేలిందని వెల్లడించింది. సుప్రీంకోర్టు సైతం క్లీన్ చీట్ ఇచ్చినట్లు పేర్కొంది. తమ విదేశీ కంపెనీల కార్యకలాపాలు పారదర్శకంగా సాగుతున్నాయని వివరించారు. వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతామని చెప్పారు. తమ కంపెనీలకు ఏ వ్యక్తితోనూ వాణిజ్య సంబంధాలు లేవంటూ పరోక్షంగా మాధవిని ఉద్దేశించి తెలిపారు. తమ వ్యాపారాలన్నీ చట్టాలకు లోబడే సాగుతున్నాయన్నారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. అదానీ స్కామ్ గురించి తెలుసుకోవడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సెబీ చైర్పర్సన్ మాధవి బచ్ రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.